ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా! ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కృపగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తుంటుండగా శక్తి కలిగినటువంటి నీ మాట, ప్రభావం కలిగినటువంటి నీ మాట ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 11వ వచనము. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము 11వ వచనము. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చేయుచున్నటువంటి పని, యెహోవా చేయుచున్నటువంటి పనిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏంటి అంటే, యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. యాకోబు వంశస్థులను ఆయన విమోచించుచున్నాడు అనగా వారిని విడిపిస్తా ఉన్నాడు. వారు ఉన్నటువంటి స్థితిలో నుంచి, వారున్నటువంటి బంధకాల్లో నుంచి, వారున్నటువంటి శ్రమలో నుంచి వారిని విమోచించుచున్నాడు, విడిపించుచున్నాడు. వారికంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎక్కడి నుంచి విమోచిస్తున్నాడు? ఆయన ఎక్కడి నుంచి విడిపిస్తున్నాడు అంటే, వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని విమోచిస్తా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నాడు. ఎవరు ఎక్కడి నుంచి విడిపిస్తానంటున్నాడంటే, మనకన్నా బలమైన వారు చేతిలోంచి మనల్ని విడిపిస్తా ఉన్నారు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో, ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనకంటే బలవంతుల్ని మనము ఎదుర్కోలేనటువంటి పరిస్థితి, మనకంటే బలవంతుల్ని మనము మాట అనలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు వారి చేతిలో నుంచి మన పక్షముగా విడిపించేవారు ఒక్కరున్నారు. ఆయనే మన దేవుడైనటువంటి యెహోవా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు ఎలాంటి స్థితిలో ఈ మాటలు వింటున్నావు? ఎలాంటి పరిస్థితిలో ఈ మాటలు వింటున్నావు? దేవుడే ఈ మాటలు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని బాధిస్తున్నవారు, మనల్ని బంధించినవారు, మనల్ని శ్రమపరుస్తున్నవారు, మనల్ని దుఃఖపరుస్తున్నవారు మనకంటే బలవంతులు. వారి చేతుల్లోంచి మనం విడిపించుకోలేనటువంటి పరిస్థితి. వారి కబంధ హస్తాల్లోంచి మనం తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అయితే వారి చేతుల్లో నుంచి, శక్తిగల వారి చేతుల్లోంచి, మనకంటే బలవంతులైనటువంటి బంధకాల్లోంచి మన దేవుడు మనల్ని విడిపిస్తానంటున్నాడు, విమోచిస్తానంటున్నాడు. కాబట్టి మనము దిగులు చెందకూడదు. అయ్యో! వారు నన్ను మోసం చేశారు. వీరు నాకు అన్యాయం చేశారు. వీరు నాకు సహాయం చేయలేదు. ఎందుకంటే వారు నాకంటే బలవంతులు కాబట్టి. వారిని ఎదిరించే శక్తి నాకు లేదు కాబట్టి అని దిగులు చెందుతూ కూర్చున్నవేమో, ఆలోచన చేస్తా ఉన్నవేమో. ఈరోజు మనల్ని వాళ్ళు పట్టుకొని ఉండొచ్చు. ఈరోజు మనకి వారు అన్యాయం చేయొచ్చు. కానీ ఒకరోజు వస్తది, దేవుడు మనకి సహాయం చేస్తాడు. వారి చేతుల్లోంచి మనల్ని విడిపిస్తాడు. ఈరోజు వాళ్ళు సంతోషించొచ్చు, ఈ మన శ్రమపరిచారని. ఈరోజు మనల్ని వాళ్ళు ఆనందించొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టారని. కానీ దేవుడు మనకి సహాయం చేస్తాడు. వారి చేతుల్లోంచి, మనకంటే బలవంతులైన వారి చేతుల్లోంచి మనల్ని విడిపిస్తాడు. దిగులు చెందకు, కలత చెందకు. ఈ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా, వారు నన్ను మోసం చేశారు, నేను వారి చేతుల్లోంచి తప్పించుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభువా అని నిరాశ చెందుతూ ఉన్నవేమో, దేవుని పాద సన్నిధికొచ్చి మనము ప్రార్థించినప్పుడు, మనం ఆయన యందు మనము నమ్మకం ఉంచినప్పుడు, ఆయన విమోచించగలడు, ఆయన విడిపించగలడు అని నమ్మి ఆయన సన్నిధికొచ్చినప్పుడు, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి
అనుగ్రహించునుగాక. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. కనికరం గల దేవా నీకు వందనాలు. కృపగల దేవా నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడు. బలవంతుల చేతిలోంచి విడిపించేటువంటి బలవంతుడు మాకున్న. అవును ప్రభా, నీకు వందనాలయ్యా. దేవా నీ స్తోత్రం. నీకంటే బలవంతులు ఎవరు లేరు. నీకంటే జ్ఞానవంతులు ఎవరు లేరు. దేవా నీవు మా పక్షము గుండగా మాకు దిగులు లేదు తండ్రి. దేవా ఈ సమయంలో తండ్రి, ఈ మాటలు విన్నటువంటి మమ్మల్ని బలపరిచి, మేము ఎక్కడైతే బంధించబడ్డామో, ఎక్కడైతే బలవంతులు మమ్మల్ని దేవాతని హింసిస్తూ ఉన్నారు, బలవంతులు మా మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నారు, వారి చేతుల్లోంచి మమ్మల్ని అందరినీ విడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.